అయినా ఆపగలరా? అది నిశ్చలమైతే నీవు చూచేది నీరు కాదు, వెలుగు మరి. అందువల్ల అహంకారాన్ని, దాని వృత్తులను గమనించక దాని వెనక ఉన్నటువంటి వెలుగుని, దీప్తినే చూడు. ఇక్కడ నేను భావనే అహంకారము. మరి యథార్థమైన నేను, అహంస్మరణ నేను, మరి సత్యమే కదా. సినిమా తెరని ఎవరు చూడరు, బొమ్మలను పరికిస్తారు, అక్షరాలను చదువుతారే తప్ప కాగితాన్ని చూడరు. నీ దృష్టి కొంతమేరకే. ఇటువంటి ఉదాహరణలు మన ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఇంతకీ ఆత్మానుభవం మునుపు ఉన్నది అంటున్నారే, మరి నాకెందుకు తెలియటం లేదు? ఆలోచన లేని స్థితి సహజమైన స్థితి అన్నారు. ఆత్మానుభవం అనేది వేరే ఒక కర్మ కాదు, ఒక యాక్టివిటీ కాదు. ఆత్మ అనుభవింపని వాడే లేడు. తన ఉనికినే సంశయించేవాడు ఎవరైనా ఉంటాడా? ఇక్కడ ఇందాక చెప్పినట్లు అనుభవం అనుకుంటే అహములు రెండు ఉండాలి. ఒకటి అనుభవించేది, రెండు అనుభవింపబడేది. ఇప్పటికీ అనుభూతం కాని దాన్ని అనుభవింప ప్రయత్నం చేయటం అన్నమాట. అంతే కదా. మనం ఉన్నామని ఒప్పుకుంటే మన ఆత్మ ఎందుకు తెలియదు? విచారించండి. దీనికి సమాధానం ఆత్మ ఎందుకు తెలియదు అంటే ఆలోచనల వల్ల. ఇక్కడ నీ సహజత్వాన్ని, నీ ఆనందాన్ని కప్పి ఉంచేది ఈ మనస్సే. కనుక నిద్ర విషయం తీసుకోండి. నిద్రలో ఆలోచన లేదు, నీవు సహజత్వంలో ఉన్నావు. ఆ విషయం తెలియదుగా. ఈ అహంకారము ఇదిగో ఈ పంచకోశాల్లో ఆనందమయ కోశంలో ఉంటుంది. అక్కడ తిరిగి మళ్ళీ జాన్సన్గా వెళ్ళి బెన్సన్గా రావటం లేదుగా. కాబట్టి సత్యం అనేది మూడు అవస్థలకి ఆవల ఉన్నది, ముందుగా ఏది ఉండదు కదా. ఈ మూడు అవస్థల్లోనూ ఎంత వెతికినా ఉండదు. అది ఆధారమే కానీ భిన్నం అన్నారు. ఈ సర్వ సృష్టికి, సర్వమాయకి అహంస్మరణే ఆధారము. కానీ అహంస్మరణలో సృష్టి లేదే, శివుడు లేడే, జగత్తు లేదే, ఈశ్వర భావన లేదే, జరణ మరణాలు లేవే, అవస్థాత్రయములు లేవే. మరి ఏ విధంగా వెళ్ళాలి మనం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో అనుక్షణము తల ఎత్తుతూనే ఉంటుంది. పోని ఈ మనస్సు తానే కోరి తను చంపుకుంటుందా? మనస్సు దానిని అది చంపుకోలేదు కదా. కాబట్టి నీవు చేయదగ్గది ఏమిటి? దాని నిజ స్వభావాన్ని గుర్తించటమే. అసలు మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా. ఆలోచనలు తల ఎత్తకపోతే అహంకారం అదృశ్యమైపోతుంది కదా. కాబట్టి అప్పుడే నీకు మనస్సు లేదని తెలుస్తుంది. ఆత్మకై వెతుకుతుంటే నీకు మనస్సు ఎక్కడా కనిపించదు కదా. ఆత్మలో నిలబడితే మనస్సు విషయంగా ఏ ఆందోళన పడనక్కర్లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మరొక సందర్భంలో మహర్షులు వారు అహంకార నాశమే సత్యము,
అహంకారం నాశనం జరిగేది ఎలాగూ? దాని నిజాన్ని వెతకటమే తప్ప వేరు మార్గం లేదు. ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము అనేది ఒక పదార్థం కాదు. మనం పెద్ద యత్నించకనే అది స్పష్టమై సత్యం ప్రకాశితం అవుతుంది. ఇది రుజువైన మార్గమే. కానీ ఉన్నదానికి అడ్డు తొలగించే పని తప్ప నువ్వు ప్రకాశింపచేయని అవసరం లేదు. కనుక నీవు సత్యమై ఉండి సత్యానికే ఇంత ప్రయాసపడవలసిందేమీ లేదు కదా. ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? మన సత్యత్వాన్ని ఏదో కప్పి ఉంచిందని, దాన్ని నాశనం చేస్తేనే తప్ప ఆ సత్యం లభించదని నీవు భావిస్తున్నావు. ఇది నలుగురు నవ్వే విషయం కదా. నిజానికి ఇప్పుడు ఎప్పుడూ కూడా నీవు ఆత్మవేను, కొత్తగా ఏదీ రాదు. నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. ఒక సందర్భంలో యోగ వాసిష్టంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ మహర్షుల వారు, నిజమేదో మనకు కనపడక దాగి ఉంది, కానీ నిజం కానిది నిజం వల్లే కనిపిస్తుంది. వాస్తవంగా మనం అనుభవిస్తున్నది సత్యమే అయినప్పటికీ మనకది తెలియదు. ఇది వింతలలో వింత కాదా మరి? అందుకనే నేనెవరన్న విచారం అనేది ఈ అహంకారానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టన్నారు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఆత్మానుభవం ఎట్లా సాధించాలి, సాధ్యం అవుతుందా అన్నప్పుడు రమణ మహర్షుల వారు ఇంకొంచెం విస్తారంగా చెప్పడం మొదలుపెట్టారు. బ్రహ్మము నుండి ఒక అగ్నికణం అగ్ని నుండి వలె వెలువడుతుంది. అదే అహంకారం. అజ్ఞానిపరంగా అది పుట్టగానే విషయాత్మకమై ఉంటుంది. విషయం సంబంధితం కాగా స్వతంత్రంగా అది నిలవలేదు. ఈ సంపర్కమే అజ్ఞానమని మనం చెప్పుకుంటాం. మన యత్నాలన్నీ కూడా ఈ అజ్ఞాన నిర్మూలనకే కొరకే తప్ప మరొకటి కాదు. దాన్ని విషయాత్మకమైన బుద్ధిని నశింపచేస్తే అది శుద్ధంగా మిగలవచ్చుననే భావన కూడా ఉంది. కాకపోతే మూలంలో లయము కావచ్చును. ఈ దేహంతో తాదాప్యం చెందడంతో దేహాత్మ బుద్ధి అంటే నేను ఈ శరీరం అనే భావన, మరి ఇదే తప్పు కదా. అది పోతేనే సత్ఫలితాలు కలిగేవి. మరి దాన్ని తొలగించేది ఏ విధంగాను అన్న ప్రశ్న తల ఎత్తుతుంది. మనోదేహాలతో కలవకుండానే నిద్రలోని ఉన్నావు కదా. మిగిలిన 2 అవస్థలలో వానితో కలిసి ఉంటావు. మనం దేహంతో సమమైతే అది లేక సుషుప్తిలో ఏ విధంగా ఉంటాము? మనకు బాహ్యమైన దానితో వేరపడవచ్చునే కానీ సమమైన దానితో కాదు కదా. కాబట్టి అహంకారము దేహ సమానం కాదు. జాగ్రత్త అవస్థలో దీనిని గుర్తించుకోవాలి. అవస్థాత్రయాల్ని పరిశీలించటం, అటువంటి దృష్టిని అలవర్చుకోవటం ఎంతైనా అవసరం. అవస్థాత్రయం అంటే మేల్కొన్నట్టు జాగ్రత్తలో, కల స్వప్నములో మరియు గాఢనిద్ర సుషుప్తిలో. ఈ 2 అవస్థల నడుమ కానీ 2 తలపుల మధ్య కానీ అంతరాంతరంగా ఈ శుద్ధ అహంకారము అనుభవంలోకి వస్తుంది సుమా. ఏ విధంగా నీవు
నిద్ర నుంచి బయటకు వచ్చేటప్పుడు, దేహాత్మ బుద్ధి జనించినప్పుడు అక్కడ ఉన్నది నీ సహజత్వమే కదా, అందులో సందేహాలు లేదు. ఆ విధంగానే ఉండు అక్కడ. క్షణకాలంలో బయటకు వస్తున్నావుగా, మళ్ళీ దేహము సంసారం అంటున్నావుగా, అవునా కదా? మరొక సందర్భంలో మహర్షుల వారు ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని, ఆత్మ, పరమాత్మ, సచ్చిదానందం ఈ పదాలన్నీ కూడా సమానార్థాలు, అన్నీ ఆత్మని తెలిపేవే. ఆత్మ నిత్యానుభవం కాకపోతే దానివల్ల సంతోషమే లేదు కదా. అది నిత్యం కాకపోతే దానికి ఆరంభం కావాలి, మరి మొదలైనది అంతమోక తప్పదు కదా. ఉదయ అస్తమానులు లేనిది సత్యమే కదా. మరి అంటే అది తాత్కాలికం. ఏది? ఈ అహంకారము. వచ్చిపోయేదైతే మరి అసత్యమే కదా. నశించే దాని కొరకు ప్రయత్నించటంలో ఏం ప్రయోజనం ఉంది? కోరవలసింది గుర్తుపెట్టుకోండి, అయత్న సిద్ధము, అప్రయత్నము, అప్రమత్తము అయినటువంటి శాంతి, ఎరుక ఉండి యత్నము లేని స్థితి ఆనందము. అదే ఆనంద అనుభూతి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. ఇంకో రకంగా తీసుకుంటే, నీ ప్రయత్నమే అడ్డు, నీ ఆలోచనే అడ్డు. యువర్ ఎఫర్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది, ఆత్మలో మతిమరుపు లేదు. దెర్ ఈస్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ, బట్ యూ ఫర్గెట్ మెనీ ఎ టైమ్. ఈజ్ ఇట్ నాట్? ఆలోచన వస్తే గుర్తొచ్చిందంటావు, ఆలోచన లేకపోతే తెలియదంటావు. అంటే ఉన్నది లేదు, న్యాయము అన్యాయము, వెలుగు చీకట్లు, జ్ఞానము అజ్ఞానము, ఇవన్నీ కూడా ఆత్మ ఎదుటే కదా ప్రకాశించేది. విచారించండి. నాకు కావలసింది ఆత్మానుభవం, సహజం ఆనంద స్థితిని, దేనిని నేను అనుభవించడం లేదు అని మహర్షులు వారి దగ్గర మొరపెట్టుకున్నారు ఒకడు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ అనాత్మతో తాదాత్మ్యం చెందింది కనుక. అనాత్మ కూడా ఆత్మకు వేరు కాదు సుమా, కానీ దేహం వేరని ఒక అపోహ ఉన్నది. ఆత్మను దేహంగా భ్రాంతి పడతారు కదా. ఈ మిథ్యాస్వామ్యాన్ని పోగొట్టుతేనే తప్ప ఆనందం అభివ్యక్తం అవ్వదు. మరి నాకు మీరు సహాయం చెయ్యాలంటూ వేడుకున్నారు. దానికి మహర్షుల వారు, నీ స్వభావమే ఆనందం, ఎవరి సహాయం కావాలి? నీవే అదై ఉన్నప్పుడు అది స్పష్టంగా లేదని నువ్వు అంటావు. నీ నిజ స్వరూపాన్ని అడ్డేదేదో చూడు. ఆ ఆటంకం మిథ్యాస్వామ్యమని నువ్వే తెలుసుకుంటావు. ఆ తప్పు సరిచేసుకో. మరి మందును ఇచ్చేది వైద్యుడే కానీ పుచ్చుకోవలసింది రోగియే కదా. కాకుంటే వాని వ్యాధి ఏ విధంగా నయమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సత్యము దానంతరది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు. సంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు, ఆదిశంకరులు చెప్పినటువంటి కంఠాభరణం మెడలోన వేసుకుని ఎక్కడో పోయిందనుకున్నట్టు. సరే, మహర్షులు వారు దశరథుడి కథ కూడా చెప్పారు. 10 మంది నదిని దాటుతూ ఉన్నారు. దాటాక లెక్కిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని లెక్క పెట్టుకోవడంతో ఒకడు పోయాడని భ్రాంతి చెందారు, భయపడ్డారు. అంటే ఇక్కడ లేనిది ఉన్నట్టుగాను,
ఉన్నది లేనట్టుగాను కనపడుతుంది కదా. ఇంతకీ ఆత్మ సాక్షాత్కారం ఎలా అని అడిగినప్పుడు ఆత్మ ఎప్పుడూ ప్రత్యక్షమే కదా, అది ఉండనటువంటి క్షణం లేదు కదా. దాన్ని నిరూపించేది ఎట్లు? ఆత్మను వెతికి పట్టుకో, నీవే అది. మరి వెతకడం ఎట్లాగూ? మౌనము చేత, వైరాగ్యము చేత, అంతర్ముఖం చేత, చింతావిహీనం చేత మహర్షుల వారు ఉపదేశ సారాన్ని 30 శ్లోకాలలో ఒకే విషయాన్ని చెప్పటం జరిగింది కదా. కనుక ఆత్మగా ఉండటం అంటే ఆత్మను దర్శించటం. నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. నీవే అదైనప్పుడు విడిగా ఆత్మని అనుభవించే వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఆత్మగా ఉండటమే ఆత్మని దర్శించటం. ఒకటి మరొకటిని చూడటానికి ఇందాక చెప్పుకున్నట్టు 2 ఆత్మలు లేవు కదా. అయినా నీవు అడుగుతున్నావు ఆత్మ సాక్షాత్కారం అయ్యేది ఏ విధంగానని. అది ప్రత్యక్షంగానే ఉంది. మరి ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు. నీకు తెలియదంటావు, అయినా నీవు ఉన్నావని ఒప్పుకుంటావు కదా. ఒప్పుకుంటాను అంటే సత్యాన్ని అంగీకరించినట్టే కదా. ఎన్ని రకాలుగా మనం మాటలతో చెప్పుకున్నా నా చేత కావటం లేదు, నేను ఏ విధంగా ఆత్మను తెలుసుకుంటానని ప్రశ్న ప్రతి ఒక్కరిలో మిగిలే ఉంటుంది. దానికి మహర్షుల వారు, నీ దేహం నీకు ఇప్పుడు తెలుసు కదా జాగ్రత్తావస్థలో, కానీ గాఢ నిద్రలో నువ్వు ఎరగవు. అయినా నిద్రలో నీవు ఉండనే ఉన్నావు కదా. లేవటం మొదలు దేహానికి తాతప్పించింది ఆత్మారోహము నా వల్ల కాదంటున్నావు. ఆ మాటను నీవు నిద్రలో అనగలవా? అనలేవు కదా. నీవప్పుడు అఖండాకారంగా ఉన్నావు కనుక, పరిధులు లేక ఉన్నావు కనుక, అవధులు లేక ఉన్నావు కనుక. ఇప్పుడేం జరిగింది? దేహ పరిమితితో కుంచుకుపోయావు. అనంతమైన నీ సహజత్వము దేహానికి పరిమితమైనవు. నేను ఆత్మానుభవం పొందలేదంటున్నావు. నీవు మరి పరిమితం చేసుకోనేలా దుస్థితిలో ఎందుకు ఉండాలి? ఉన్నావని ఎందుకు బాధపడాలి? నీ సహజ స్థితిలో ఉండి సుఖపడరాదా? ఏ విధంగా అంటావా? అంతర్ముఖంగా వైరాగ్యం తెచ్చుకో. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. ప్రతి ఒక్కరికి తెలుసు అనిత్యమని, అసత్యమని తెలియదు కదా. నీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. దేహాలు పోతే వాళ్ళు పోయారు అనుకుంటున్నావు. వారు ఎక్కడికి పోరు. దేహం వాళ్ళు కానప్పుడు ఎక్కడికి పోతారు? ఆత్మగానే ఉంటారు. కనుక నాయన, ఈ దేహాన్ని పట్టుకుని ఉన్నావు కనుక ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కడి నుండి ఈ నేను వచ్చిందో కనిపెట్టు. గతంలో కూడా చెప్పుకున్నావు, సర్పరజ్జు భయంభ్రాంతిలో పాము భయం కలిగింది. ఎక్కడుందో చూడంటే ఆ ఉన్న చోటే తాడు కనపడింది కదా. ఆ విధంగా ఉండకపోయినప్పటికీ ప్రాపంచక విషయ వాసనలు నిన్ను వెంటాడుతున్నాయి. ఇంకా కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు, అంతర్శత్రువులు ఉన్నాయి కదా. వాటన్నిటినీ కూడా త్యజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీవు ఇంద్రియాలకి భోగి అవుతున్నావు, కొత్త వాసనలు మూట కట్టుకుంటున్నావు. పాత వాటిని వదిలించుకో అంటున్నారు మహర్షుల వారు. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని ఇంద్రియాల వెంట పరిగెడుతూ వాసనలు కొత్త కొత్త వాటిని ఏర్పరుచుకుంటూ పునరపి మరణం పునరపి జననంలో మాయలో పరిభ్రమిస్తున్నావు కదా.
ఎందుకు వచ్చిన తెప్పలు? ఊరక ఉండరాదా? ఊరికే ఉంటే ఎట్లాగూ? ఈ పనులన్నీ ఎవరు చేస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్నావా? ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ది ఆత్మ, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వు ఒక పనిముట్టు మాత్రమే. నీవు చేస్తున్నావు అని అనుకుంటున్నావు, నీవే పని చెయ్యలేవు. ఒక పనిముట్టు దానంతటిది పని చేయగలదా? దాన్ని చేతిని పట్టుకోమని చూద్దాం, పట్టుకోగలదా? లేదు కదా. కాబట్టి ఈ అహంకారంతో, ఈ వ్యక్తిత్వంతో, ఈ మాయా నేనుతోటి నీవు ఆత్మని దర్శించలేవు. నీవు ఆత్మవై ఉంటూ కూడా ఎందుకని ఈ ద్వైతము సత్యం అనుకుంటూ పరిగెడుతున్నావు? కోరికల వెంట వెళుతున్నావు, బంధాల వెంట వెళుతున్నావు, రాగద్వేషాలను పెంచుకుంటున్నావు, ఇతరులు ఉన్నారని అనుకుంటున్నావు, న్యాయము అన్యాయం అంటున్నావు, మంచి చెడు అంటున్నావు, జననం మరణం అంటున్నావు. మరి ఇవన్నీ ఎవరంటున్నారు? అనేవాడు ఉన్నాడేమో చూడు. విచారమా చేయలేనంటున్నావు, ఊరికే ఉండమంటే ఉండలేనంటున్నావు. ఏ విధంగా మరి నీవు నీ స్వరూపాన్ని తెలుసుకోగలవు? ఒక్క మౌనము చేతనే. మౌనము సాధన అనుకుంటే సాధనే అది. నీకు ఈ ద్వైతము, ఈ మాయ, ఈ జాగ్రత్తావస్థ అలవాటయింది కాబట్టి ఆలోచన లేని స్థితి నీకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంది. ఊరికే ఉండలేకపోతున్నావు. సత్యము ప్రకాశించిన తరుణంలో నీకు తిరిగి ఆలోచన రమ్మంటే చాలా కష్టపడతావు, ఆలోచనలు రావు. ఇప్పుడు ఆలోచన పోవటం ఎంత కష్టమో, అప్పుడు నీ సహజ స్థితిలో ఆలోచనలు రావటం చాలా కష్టం. కారణం జ్ఞానమే ఉంటుంది. దేహము జగత్తు కూడా కనపడుతుంది. అదిగో ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా కనపడినట్లు. అప్పుడు ఏమంటావో తెలుసా? నువ్వే దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవం ఆత్మే, సర్వం కల్పితం బ్రహ్మ, అంతా పరబ్రహ్మమే అంటూ నీవే గ్రహిస్తావు సుమా. మార్గము లేదు, సాధన లేదు, సాధించేవాడు లేడు. ఉన్నది పోదు నాయన, లేనిది రాదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ ఆలోచనే నిన్ను బంధిస్తున్నది. నీ ఆలోచన రహితమే ఆ బంధం నుంచి మరి ముక్తిని ప్రసాదిస్తుందా లేదా? కాలులో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇంకో ముళ్ళుతో ఈ ముళ్ళుని తీసేసి రెండు అవతల పారేసినట్టు నీవు చేయవలసిందల్లా ఆలోచనల వెంట పరిగెత్తటం కాదు, ఆలోచన రహిత స్థితిని అలవరుచుకో. అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉన్న సంగతి నీ స్వరూపంగా నీవే గ్రహిస్తావు, అందులో సందేహం లేదు. కొత్తగా ఏదో వస్తుందనో లేదా మరణించిన తర్వాత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందనో అనుకోవటం చాలా పెద్ద పొరపాటు నాయన. జనన మరణాలకి సంబంధము లేదు, ద్వైత జ్ఞానానికి సంబంధము లేదు, అవస్థాత్రేమలకు సంబంధము లేదు. ఇవన్నీ కూడా దృశ్యాలు. దృశ్యవారితం చిత్త ఆత్మనః అని మహర్షుల వారు ఉపదేశారంలో చెప్పిన విషయాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకో, మీకే అర్థమవుతుంది. ఉన్నది ఏది, లేనిది ఏది,
అంతవరకు దేనికి? ఒక్కసారి పరిశీలించండి. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జగత్తులో గ్రహాదులు కావచ్చు, సూర్య చంద్రాదులు కావచ్చు, ఇతరులు కావచ్చు, వస్తు విషయాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, ఏ ఒక్కటైనా అవి ఉన్నట్టు నీకు చెబుతున్నాయా? ది ఆన్సర్ ఈజ్ నో. దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా నీ భావనలేను, నీ ఆలోచనలు. ఆలోచన లేకపోతే, ఆలోచన తల ఎత్తకపోతే మరి ఉన్నదేమిటి? ఆత్మే కదా, మరొకటి లేదు కదా. ఆత్మని నీవు గుర్తించటం కాదు, ఆత్మ ప్రకాశంలో నువ్వు అనుకునే జగత్తు, ఈ ద్వైతము, ఈ జనన మరణాలు, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ అవస్థాత్రయములు అన్నీ కూడా నాయన అదృశ్యమైపోతాయి. మచ్చుకు కూడా అవి ఉండవు. ఇంత జరుగుతున్నా నీకు చీమ కుట్టినట్టు ఉండదు. అయ్యో ఇదేదో పోయిందే అని అనుకునేవాడు లేడు. లేనిది పోతే నీకెందుకు బాధ? ఉన్నది ఉన్నట్టుగా ఉండరాదా? అప్పుడు జనన మరణాలతో నీకేం పని? బంధ మోక్షాలతో నీకేం పని? విచారించు. నీకు దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలుసా? అవిచారం వల్ల. యోగ వాసిష్టంలో రాముల వారికి వశిష్ఠుల వారు ఈ విషయమే చెప్పారుగా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు విచారించటం లేదు. అక్కడ ఉన్నది కాబట్టి నేను చూస్తున్నానంటావు. ఇది జరుగుతుంది కాబట్టి నేను దర్శిస్తున్నానంటావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇవన్నీ నీ భావనలు. భావశూన్యానికి రా. సద్భావ సుస్థితి ఆల్రెడీ ఉంది కాబట్టి నీకేది కొత్తగా అనిపించదు. అది కూడా నీవు గ్రహించగలుగుతావు. ఇది ఇంతకుముందే ఉన్నదే, నేను అనవసరంగా ఆందోళన పడ్డాను. దేర్ ఈస్ నథింగ్ టు కమ్ అండ్ యూ. ఇప్పుడు పోవటానికి అజ్ఞానం కానీ, మాయ కానీ, దేహాత్మబుద్ధి కానీ, అవస్థాత్రయములు కానీ, జనన మరణాలు కానీ లేవు. ఇది పోతే అది వస్తుంది అనుకోవటానికి కుదరదు కదా నాయన. ఉన్నది ఉన్నట్టు అది ప్రకాశిస్తూనే ఉన్నది. నీవు చెయ్యవలసింది అంటూ ఏదీ లేదు. ఆలోచనారహిత స్థితిలో ఉండు. ప్రాపంచిక విషయ వాసనల యందు విరక్తి కలిగి ఉండు. దోష దర్శనం చెయ్యి. అంతవరకు, అంతకు మించి మరొకటి లేదు. ఎవరు నీకు ఆత్మజ్ఞానం అందించరు. నీ ఉనికిని నీవే దర్శించాలి. గతంలో చెప్పినట్టు నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ద ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ యువర్ రియాలిటీ, దట్ ఈస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ పాలిటిక్స్, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ బాండేజ్, కాన్షియస్ ఆఫ్ డిజైర్స్, కాన్షియస్ ఆఫ్ hatred, so many things, is it not? But when you are conscious of consciousness, the precisely the self-realization, that is the final goal of your present birth.
నేను పుట్టలేదని తెలుసుకో, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఏ విధంగా చూసినా అహంకారానికి పుట్టుకే లేదని, మరి ఆత్మ పుట్టలేదని, జనన మరణాలు దానికి లేవని, ఉదయాస్తమానాలు లేవని నీవే గ్రహిస్తావు ఆ దగ్ధబీజ మనస్సుతో. మంచిది. మౌనమే శరణ్యం.